రైతాంగం కష్టపడి పంట కోసం ఎదురు చూస్తున్న సమయంలో అకాల వర్షాల వలన మనం ఇంత నష్టం జరిగితే రైతు భరోసా కేంద్రం దగ్గర ధాన్యం తీసుకురమ్మంటున్నారు. రైతు ఏ విధంగా దాన్ని కోయించుకుని ఒక హార్వెస్టర్ తీసుకొచ్చి మరొక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ట్రాక్టర్లో రైతు భరోసా కింద తీసుకెళ్తే ఈ క్రాప్ లో మీది నమోదు కాలేదు కాబట్టి మీరు అర్హత లేదని చెప్తున్నారు. అర్హత ఉంది మహాప్రభు అని బతిమలాడుకుంటుంటే తడిసిన పంట, నష్టపోయిన పంట కళ్ళ ముందు కనపడుతుంటే 6 రోజుల తర్వాత 7 రోజుల తర్వాత చీకట్లో వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళారు. ఇది వాస్తవం. మన జిల్లా జరిగిన పరిస్థితి. కొంతమందికే పేర్లు రాస్తున్నారు. జొన్నల కొనుగోలులో మన జిల్లాలో ఎంత అవినీతి జరిగిందో మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. న్యాయం చేయడం లేదు, నిజాయితీగా పనిచేయడం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో మొన్న ఒక రైతు చెప్పాడు, 2 ఎకరాల ఉన్న కౌలు రైతు 3,000 రూపాయలు లంచం అడిగారు పాపం ఆయన దగ్గర నుంచి. ఇంత కష్టకాలంలో కూడా పేరు నమోదు చేయడానికి అదే గ్రామంలో ఆశ్చర్యకరమైన సంఘటన దృష్టికి వచ్చింది. ఈ మహానుభావుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇస్తున్న పెన్షన్ ఇచ్చేటప్పుడే 200 రూపాయల కమిషన్ తీసుకుంటున్నారు. అవునా కాదా చెప్పండి? పెన్షన్ ఇస్తున్న సమయంలోనే 200 రూపాయల కమిషన్ తీసుకుంటున్నారు. కొత్తగా ఇప్పుడు ఊహించని విధంగా చెత్త పన్ను 60 రూపాయలు కూడా వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం నుంచి. ఏమైపోయింది మానవత్వం? ఆలోచన లేదా? ఇదేదో దయ్యానికే పిచ్చి పెట్టినట్టుంది ఈ రోజు మన రాష్ట్ర పరిపాలన. ఎక్కడ చూసినాగా ప్రజలు ఇబ్బందులో ఉన్నారు మహాప్రభు. మొన్ననే వచ్చింది కరోనా. చాలా మంది కుటుంబాల్లో ఆర్థికంగా చితికిపోయాం, మన కుటుంబ సభ్యుల్ని కోల్పోయాం, మన మిత్రుల్ని కోల్పోయాం అని ప్రాధేయపడుతుంటే పైశాచిక ఆనందంతో ముఖ్యమంత్రి ఇంటింటికి అధికారులు పంపించి 1 టైం సెటిల్మెంట్ అని వసూలు చేస్తున్నారు. కేసులు పెడతాడంట దీని గురించి మాట్లాడితే. రండి చెరుకులు రండి, అందరూ ఉన్నాం ఇక్కడ ఈ సభలో. ఎంతమంది మీద కేసులు పెడతారు మీరు చెప్పండి.